హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 37. ఇక స్టోరీలోకి వెళ్తే, తన ఫాదర్తో మాట్లాడుతూ ఉన్న విక్రమ్ షర్టు పట్టుకొని లాగి, రే విక్కీ, నీ బెస్ట్ ఫ్రెండ్గా నీ మంచి కోరి చెప్తున్నాను రా, ఇంకొకసారి ఆలోచించు. ఎవరైనా పెళ్లి చేసుకునే అమ్మాయిని తెచ్చుకోవాలనుకుంటారు కానీ అమ్మోర్ని కాదు. అది అమ్మోర్ టైప్ రా, నా మాట విను అంటూ విక్రమ్ వైపు చూస్తాడు. విక్రమ్ తన మాటలు ఏమీ వినకుండా ఎటో చూస్తూ కనిపించడంతో, రే, నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎటు చూస్తున్నావు? ఏంట్రా, ఏముంది అక్కడ అంటూ విక్రమ్ చూస్తున్న వైపు చూస్తున్న మోహిత్ స్టెప్స్ దిగుతూ ఉన్న ప్రణవిని చూసి కప్పలాగా నోరు తెరిచి చూస్తూ ఉండిపోతాడు. గోల్డ్ కలర్ డిజైనర్ సారీలో హెయిర్ లీవ్ చేసి, మెడలో కళ్ళు జిగేల్ మనిపించేలాగా డైమండ్ చోకర్ విత్ ఎమరాల్డ్ డైమండ్ హెవీ ఇయర్ రింగ్స్, చేతికి బ్యాంగిల్స్, మరో చేతికి తను డైలీ వేసుకునే బ్రేస్లెట్ పెట్టుకొని డైలీ చూసే ప్రణవికి క్వైట్ ఆపోజిట్గా కనిపిస్తున్న ప్రణవిని చూసి, ఏంటిది, డైలీ సన్నీ లియోన్ లాగా ఉండేది కాస్త సడన్గా సౌందర్యలాగా కనిపిస్తుంది. నా కళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, లేకపోతే ఈ పిశాచి ఇంత పద్ధతిగా ఉండడం ఏంటి అనుకుంటూ ఇటువైపు కూర్చొనున్న నిషాంత్తో, రేనిష్, నా కళ్ళు సరిగ్గా కనిపించడం లేదురా, నేను ఒకటి చూస్తుంటే నాకు ఇంకొకటిగా కనిపిస్తుంది. ఈ ప్రోగ్రాం అయ్యాక మంచి పేరున్న ఐ స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ తీసుకో. ఏమైంది బావా, ఇప్పుడు నీ కళ్ళకి ఏం కనిపిస్తుంది ఇప్పుడు అంతలాగా? ఏం కనిపిస్తుందని అంత మెల్లగా అడుగుతున్నావేంట్రా? నీ మరదలు, అదే ఆ పిశాచి ప్రణవి, పబ్లో డ్యాన్స్ చేసే దానిలాగా డ్రెస్ వేసుకుంటుంది కదా, ఇప్పుడు సడన్గా నా కళ్ళకి సారీ కట్టుకున్నట్టు కనిపిస్తుంది తెలుసా? హుఫ్, స్టాప్ జోకింగ్ బావా, ప్రణవ్ నిజంగానే సారీ కట్టుకుంది, నువ్వు కావాలనే దాని పరువు తీస్తున్నావు. నీ మాటలు విక్రమ్ పేరెంట్స్ కానీ వింటే అస్సలు బాగోదు. ఈ పెళ్లి చూపులు అయ్యే వరకు నువ్వు నోరు తెరవకుండా ఉండు ప్లీజ్. అంటే అది నిజంగా సారీలో ఉందా అని షాక్ అయ్యి ప్రణవి వైపు ప్రేమగా చూస్తున్న విక్రమ్ని చూసి 2 చేతులు తల మీద పెట్టుకొని, అయిపోయింది, అంతా అయిపోయింది, వీడు దానికి పడిపోయాడు, ఇక నా మాట చస్తే వినడు అని ఆయుష్ వైపు ఏడుపు మొహం పెట్టుకొని చూస్తాడు. అది చూసిన ఆయుష్ క్రాస్ లెగ్స్ వేసుకొని మోహిత్ వైపు చూసి కన్ను కొట్టి, ఇక నువ్వు విక్రమ్ని ఆపలేవు గాని జరిగేది చూడు అన్నట్టు చూడడంతో మొహాన్ని కందగడ్డలాగా పెట్టుకొని జరిగేది చూస్తూ ఉంటాడు. విక్రమ్ పేరెంట్స్తో మాట్లాడుతూ ఉన్న సూర్యదేవ్, కృష్ణదేవ్ అక్కడికి వచ్చిన ప్రణవిని చూసి, రామ్మ ఇలా కూర్చో అంటూ ఇద్దరికి మిడిల్లో కూర్చోబెట్టుకొని, కమల్ గారు విక్రమ్ ఫాదర్, తనే ప్రణవి, నాకున్న ఒక్కగానొక్క కూతురు అంటూ ప్రణవిని పరిచయం చేస్తాడు. బుట్టబొమ్మలాగా అందంగా ఉన్న ప్రణవిని చూసి కమల్ నవ్వుతూ తన వైఫ్ కల్పన వైపు చూస్తాడు. కల్పన కూడా చిన్నగా నవ్వి, నాకు అమ్మాయి బాగా నచ్చింది అని తన అభిప్రాయం చెప్పి, నీ పేరేంటమ్మా అంటూ ప్రణవి వైపు చూస్తుంది. డాడ్ చెప్పాడు కదా ప్రణవి అని మళ్ళీ అడుగుతుందేంటి అని మొహాన్ని చిరాగ్గా పెట్టుకొని, ప్రణవి అంటూ తల వంచుకొని మెల్లగా చెప్తుంది. ఏం చదువుకున్నావు ప్రణవి? లండన్లో ఎంఎస్ కంప్లీట్ చేశాను అని మూభవంగా చెప్తుంది. వెరీ గుడ్, కాస్త తల పైకెత్తి అబ్బాయిని చూడమ్మా. విక్కీ, నువ్వు కూడా అమ్మాయిని చూడు, ఇద్దరూ అలా ఎంతసేపు అని తల వంచుకొని కూర్చుంటారు, పెళ్లి చూపులు మీకే మాకు కాదు అంటూ నవ్వగానే, మామ్ అంటూ చిరుకోపంగా కల్పన వైపు చూస్తూ ప్రణవి వైపు చూసి నవ్విన విక్రమ్ని చూస్తే అక్కడే అర్థమవుతుంది తనకి ప్రణవి బాగా నచ్చింది అని. ప్రణవి కూడా టెన్షన్తో చీరను గట్టిగా పట్టుకొని ఓరగా కళ్ళు పైకెత్తి చూసిన తనకి ఎదురుగా కూర్చొని నవ్వుతూ ఉన్న విక్రమ్ కనిపిస్తాడు. ఇతను ఎక్కడో చూసాని అని ఆలోచిస్తూ ఉన్న ప్రణవికి, ఏయ్ హాటీ, ఐ లవ్ యూ అని తనకి కాలేజ్ లాస్ట్ ఇయర్లో చెప్పింది గుర్తురాగానే, వీడా అని షాక్ అయ్యి, వీడేంటి ఇక్కడ, వీడికి బావెలా తెలుసు అని ఆలోచిస్తూ విక్రమ్ వైపు కోపంగా చూస్తూ తలదించేస్తుంది. నన్ను గుర్తుపట్టినట్టుంది అని చిన్నగా నవ్వి, అంకుల్, ఐ వాంట్ టు టాక్ విత్ హర్ అంటూ మొహంలో నవ్వుని దాచేస్తూ నార్మల్గా అడుగుతాడు. రా స్టూపిడ్, నాకు కూడా అదే కావాలి అని తల వంచుకొని, నీ నోటి నుంచే నేనంటే ఇష్టం లేదు అని చెప్పించకపోతే నా పేరు ప్రణవినే కాదు అనుకుంటూ ఓరగా కళ్ళు తిప్పి చూసి మౌనంగా కూర్చుంటుంది. ప్రణవి, విక్రమ్ని గార్డెన్లోకి తీసుకుని వెళ్ళు, ఇద్దరూ మాట్లాడుకొని రండి, మేము ఇక్కడ మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. ఓహో, వీడి పేరు విక్రమా, ఓకే అనుకొని ఓకే బావా అని పైకి లేచి విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ కూడా పైకి లేవగానే విక్రమ్ను గార్డెన్లోకి తీసుకెళ్ళి విక్రమ్కి చైర్ చూపిస్తూ తన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటుంది. వీళ్ళలా వెళ్ళగానే అలిగిన దియాను బ్రతిమిలాడి కష్టంగా తనని నవ్వించి దియాను ఎత్తుకుని కిందకి వచ్చిన ఆషీకి అక్కడ కొత్త జంట కనిపించడంతో, వీళ్ళే నా అబ్బాయి పేరెంట్స్, చూడ్డానికి చాలా రిచ్ పీపుల్లా ఉన్నారే, అవునులే వీళ్ళ రేంజ్కి తగ్గట్టే చూసుకుంటాడు మరి ఈ బీస్ట్. అవును, అబ్బాయి ఎక్కడ, ప్రణవి కూడా ఎక్కడ కనిపించడం లేదు అని హాల్ మొత్తం చూస్తూ ఉంటుంది.
కల్పనతో మాట్లాడుతున్న రాగిని ఆశీని చూసి, ఆశి ఇలా రా అంటూ ఆశి దగ్గరకు వచ్చాక, తనే అండి మా ఇంటి మహాలక్ష్మి, పేరు అశ్రిత, ఆ పక్కన ఉంది ఈ ఇంటి యువరాణి దియా అంటూ ఆశి వీళ్ళే మన ప్రణవిని పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చారు అంటూ ఒకరినొకరికి పరిచయం చేస్తుంది. నమస్తే పిన్ని గారు, నమస్తే బాబాయ్ గారు అంటూ ఇద్దరికీ నమస్కారం చేసి దియాకి కూడా వాళ్ళకి నమస్తే పెట్టమని చెప్పి దియా చేత నమస్కారం చేయించి ఆయుష్ వల్ల దియాను కూర్చోబెట్టి తన పక్కనే నిల్చుకుంటుంది. చూడగానే చూపు తిప్పుకొనివ్వకుండా ఉన్న ఆశని చూసి ఇద్దరూ మీ కోడలు చాలా అందంగా ఉందండి అంటూ రాగిని వైపు చూస్తూ చెప్పడంతో రాగిని ఆ మాటకి గర్వంగా నవ్వుతుంది. కింద పెళ్లి చూపులు జరుగుతుంటే పైన ఏం చేస్తున్నావు నువ్వు? ఇంటి కోడలుగా అన్ని దగ్గరుండి చూసుకోవాలని చెప్పాను కదా నీకు అని చిన్నగా చెప్తున్నా ఏమాత్రం వాయిస్లో బేస్ తగ్గకుండా చెప్తాడు. అది నన్ను కాదు, మీ కూతురు అనండి. వెళ్ళి రూమ్లో అలిగి కూర్చుంది. యువరాణి గారి అలక తీర్చి తీసుకొచ్చేసరికి ఈ టైం అయ్యింది. పనిష్ చెయ్యాలి అనుకుంటే తమరి ముద్దుల కూతుర్ని చెయ్యండి అంటూ ఆయుష్ వైపు విసుగ్గా చూస్తూ చెప్తుంది. నీకు నేనంటే బాగా భయం తగ్గి బలుపు ఎక్కువైంది కదా, నీ పని ఇప్పుడు కాదే రాత్రికి చెప్తా అనుకొని దియాతో మాటలు చెప్తూ ఉంటాడు. కూతురుంటే చాలు ఈయన గారికి ఎవ్వరూ కనిపించరు అని ఆయుష్ వైపు కొరకొరా చూస్తూ అందరికీ స్వీట్స్ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్తుంది. మేడ్తమ్మ ముందున్న టేబుల్ ముందు 6 రకాల స్వీట్స్, కూల్ డ్రింక్స్, వాటర్ ట్రే పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాక విక్రమ్ స్వీట్ ప్లేట్ తీసుకుని తింటూ, వావ్ స్వీట్ చాలా బాగుంది, గీతో చేశారనుకుంటా, అలా పెట్టుకోగానే ఇలా కరిగిపోతుంది, నువ్వే చేసావా? నాకు వంట రాదు. హో అవునా, నో ప్రాబ్లం, మన మ్యారేజ్ అయ్యాక కూడా నువ్వేం కుక్ చేయాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో కుక్ ఉన్నాడు. ఇంతకీ నీ హాబీస్ ఏంటి? ప్రజెంట్ ఏం చేస్తున్నావు? మ్యారేజ్ అయ్యాక జాబ్ చేస్తావా లేక ఇంట్లోనే ఉంటావా? నీకు ఇష్టమైన హీరో ఎవరు? నీ ఫేవరెట్ హాలిడే స్పాట్ ఏంటి? నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నాన్ వెజ్లో నీకేమి ఇష్టం? హలో, నీతోనే మాట్లాడుతుంది. నేనే అన్నీ మాట్లాడుతూ ఉంటే నోరు కూడా తెరవకుండా అలా సైలెంట్గా ఉంటే ఏంటండి అర్థం? నీతో మాట్లాడాలనే కదా ఇలా తీసుకొచ్చాను. సే సంథింగ్ ప్రణవి, ఇక్కడ మనమే కదా ఉన్నాం. బీ ఫ్రీ ఆర్. నా మహల్లో నేనే ఫ్రీగా ఉండాలా? వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు అని విక్రమ్ వైపు కోపంగా చూస్తూ, లుక్ మిస్టర్ విక్రమ్, నాకు నీతో మ్యారేజ్ ఇష్టం లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు నువ్వంటే అస్సలు ఇష్టం లేదు. నువ్వే కదా నాకు లండన్లో ప్రపోజ్ చేసింది, నాకు గుర్తుంది. ఆ రోజు చెప్పాలి అనుకున్నాను, బట్ నువ్వు నా ఆన్సర్ వినకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయావు. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు కనిపించావు. నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. నాకు మా బావ అంటే ఇష్టం. తనకు మ్యారేజ్ అయినా నేను తననే ప్రేమిస్తూ ఉంటాను. నీతో పెళ్ళైనా సరే మా బావనే ప్రేమిస్తూ ఉంటాను. అంత ఇష్టం నాకు. అనవసరంగా నన్ను పెళ్లి చేసుకొని నీ లైఫ్ స్పాయిల్ చేసుకోకు. నీకు మంచి అమ్మాయి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే అని విక్రమ్ ముందుకు వచ్చి, నాకు మా బావకి సీక్రెట్గా రిలేషన్షిప్ ఉంది. అది నీతో మ్యారేజ్ అయినా సరే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇన్ని చెప్పినా కూడా నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నవి యాక్చువల్లీ నాకు నువ్వంటే ఆపమన్నట్టు చేయి చూపిస్తూ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు, అదేదో అందరి ముందు వచ్చి చెప్పు, కమ్ అంటూ విక్రమ్ని తీసుకుని హాల్లోకి వెళ్ళి అందరి ముందు నిల్చుకుంటుంది. మేడ్తో అందరికీ స్వీట్స్ అందిస్తూ ఉన్న ఆశి ప్రణవిని చూసి వెనకనే వచ్చిన విక్రమ్ని చూసి ఇద్దరు బాగున్నారు అని చిన్నగా నవ్వి ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది. ప్రణవి, మాట్లాడుకున్నారా? నీకు అబ్బాయి నచ్చాడా తల్లి? నాకు నచ్చాడు మావయ్య, తనని కూడా అడగండి, తను ఓకే అంటే నాకు ఈ పెళ్లి ఇష్టమే అని సిగ్గుపడుతూ విక్రమ్ వైపు చూస్తూ నవ్వుతుంది. ఇప్పుడు వీడు నాకు ఇష్టం లేదు అంటాడు, ఈ పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది. యాహూ, త్వరగా చెప్పరా సన్నాసి అనుకుంటే విక్రమ్ వైపు నవ్వుతూ చూస్తుంది. ఏం బాబు, మా అమ్మాయితో మాట్లాడావు కదా, మరి నీ అభిప్రాయం ఏంటి? ప్రణవిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? తను నీకు నచ్చిందా? విక్రమ్ ప్రణవి వైపు చూసి, నాకు ఇష్టమే బాబాయ్ గారు, ప్రణవి నాకు బాగా నచ్చింది అనగానే ప్రణవి షాక్ అయ్యి విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ ఎవరూ చూడకుండా ప్రణవికి అల్లరిగా కన్ను కొట్టి మోహిత్ పక్కకు వెళ్ళి కూర్చుంటాడు. ప్రణవి విక్రమ్ వైపు గుడ్లురిమి చూస్తూ, అసలు నేను చెప్పిందేంటి, వీడు చేసిందేంటి? బావతో రిలేషన్ ఉందని చెప్పినా కూడా వీడు ఇష్టమే అని చెప్తున్నాడేంటి? నేను చెప్పింది విన్నాక ఎవడు నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోడు, అలాంటిది వీడు ఇంత లైట్గా తీసుకున్నాడేంటి అని విక్రమ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ప్రణవి విక్రమ్ నచ్చాడు అని చెప్పడంతో రాగిని ఆనందంగా చేతిలో ఉన్న బౌల్లోని స్వీట్ తీసుకొని ప్రణవి నోట్లో పెడుతూ, ఐఎమ్ సో హ్యాపీ ప్రణవి, ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు అంటూ నవ్వుతూ చెప్తున్న రాగిని వైపు చూసి నవ్వలేక నవ్వి ఆ స్వీట్ కష్టంగా దిగమింగుతుంది. సూర్యదేవ్, కృష్ణదేవ్ కూడా ప్రణవి విక్రమ్లకి స్వీట్ తినిపించి తమ హ్యాపీనెస్ను తెలియజేస్తారు.
కృష్ణదేవ్ ప్రణవి తల నిమురుతూ, అన్నీ తెలిసే ఈ సంబంధం నువ్వు ఒప్పుకొని తీరాలని చెప్పాను ప్రణవి. అబ్బాయి చాలా మంచోడు అండ్ నీకు కాబోయే అత్తయ్య మామయ్య కూడా నిన్ను ఓన్ డాటర్ లాగా చూసుకుంటారు. ఇక్కడ నువ్వు ఎలా ఉన్నావో అక్కడ కూడా అంతే ఆనందంగా ఉంటావు. ఇప్పుడు నీకు సంతోషమే కదా? విక్రమ్ వైపు చూసి పళ్ళు బిగబెట్టి, చాలా హ్యాపీగా ఉన్నాను డాడ్, ఇంత హ్యాపీగా ఉంటానని అస్సలు అనుకోలేదు. కృష్ణదేవ్ కూతురు నుదుటి మీద ముద్దు పెడుతూ, బావగారు ఒకేసారి ముహూర్తాలు పెట్టుకొని మీరు లండన్ వెళ్ళండి, మళ్ళీ రావడం వెళ్ళడం ఎందుకు? ఇంత సడన్గా పిల్లలు మ్యారేజ్కి ఒప్పుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. అనుకోనుంటే ఇప్పుడే పురోహితుడిని పిలిపించి ముహూర్తాలు పెట్టించేవాళ్ళం. రేపే పురోహితుడిని రంపించి ఇద్దరి జాతకాలు చూపించి మంచి ముహూర్తం పెట్టమని చెప్తాము. అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి. నో నీడ్ మావయ్య, నేను ఆల్రెడీ పురోహితుడికి ఇన్ఫామ్ చేశాను, ఈ పాటికి వస్తూనే ఉంటాడు. ఆయుష్ మాటలకి ప్రణవి మరింతగా షాక్ అవుతుంది. దేవుడా, వీళ్ళ స్పీడ్ చూస్తుంటే ఒకేసారి నాకు పెళ్లి చేసి వీళ్ళతో పంపించేలా ఉన్నారు. ఇప్పుడేం చెయ్యాలి? వీడిలా హ్యాండ్ ఇస్తాడని అస్సలు అనుకోలేదు. వీడిలా హ్యాండ్ ఇస్తాడని తెలుసుంటే వీడు అసలు నచ్చాడని చెప్పేదాన్నే కాదు. కంత్రి వెధవ నాకే షాక్ ఇచ్చాడు. కల్పన ప్రణవి వైపు చూసి, ప్రణవి ఇలా రా అమ్మా అంటూ తన పక్కనే కూర్చోపెట్టుకొని, టెన్షన్ పడుకు, ఫ్రీగా ఉండమ్మా అంటూ ప్రణవి చేతిని పట్టుకొని, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, నీకేం కావాలన్నా నన్ను ఎటువంటి ఇబ్బంది పడకుండా అడగొచ్చు, ఓకేనా? ప్రణవి కల్పన వైపు చూసి నవ్వలేక నవ్వి విక్రమ్ వైపు చంపేసేలాగా చూస్తూ మౌనంగా కూర్చుంటుంది. ప్రణవి ఆయుష్ గారిని లవ్ చేస్తుంది కదా, మరి ఈ అబ్బాయితో మ్యారేజ్కి ఒప్పుకుందేంటి? మేబీ నాలాగే అందరి కోసం కాంప్రమైజ్ అయ్యి ఉంటుంది. సారీ ప్రణవి, నీ బాధ తెలుస్తున్నా సరే నీకేం హెల్ప్ చేయలేని స్థితిలో ఉన్నాను అంటూ ప్రణవి వైపు జాలిగా చూస్తూ, నువ్వు ఈ బీచ్ని పెళ్లి చేసుకున్నా హ్యాపీగా ఉండలేవు, అందుకే ఆ దేవుడు నీ మనసు మార్చేలా చేశాడు. ఎలాగైతేనేంటి, నువ్వు హ్యాపీగా ఉంటే అదే చాలు అనుకుంటూ ఉంటుంది. రే విక్కీగా, ఏం మాట్లాడావురా ప్రణవితో? నీతో మ్యారేజ్కి ఇష్టమే అని చెప్పి కూడా ఎందుకు నీ వైపు అంత కోపంగా చూస్తూ కూర్చుంది? గార్డెన్లో అసలు ఏం జరిగిందిరా? అదా, మనం ఫ్రెండ్స్ అని దానికి తెలియదు కదా, అందుకే ఈ పెళ్ళి ఆపడానికి ఆయుష్తో తనకి సీక్రెట్ రిలేషన్షిప్ ఉందని నోటికొచ్చిందంతా చెప్పింది. అది విని నేను మ్యారేజ్ ఇష్టం లేదని చెప్తాను ఎక్స్పెక్ట్ చేసింది. అందుకే తనకి ఇష్టమే అని నవ్వుతూ చెప్పింది. నేను కూడా ఇష్టమే అనేసరికి నా వైపు అలా చూస్తూ ఉంది అని మోహిత్ వైపు చూస్తూ మెల్లగా నవ్వు ఆపుకుంటూ చెప్తాడు. బాలే షాక్ ఇచ్చావురా విక్కీ, దాని మోహన్ జోడు మాడిపోయిన మసాలా దోశలాగా ఎలా ఉందో అని నవ్వుతూ, అలాంటి కంచుతో పెళ్ళికి సిద్ధమవుతున్నావు. లాస్ట్ టైం చెప్తున్నానురా, ఆలోచించి బాగా, ఎందుకంటే పెళ్ళి లైఫ్లో ఒకేసారి చేసుకుంటాం. తెలిసి దాన్ని చేసుకోవడం తెలివైన వాడి లక్షణం కాదురా. మోహిత్ రిలాక్స్, నాకు ప్రణవి గురించి మొత్తం తెలుసు. ఈవెన్ మొన్న ఆశి విషయంలో జరిగింది కూడా ఆయుష్ నాకు చెప్పాడు. అన్నీ తెలిసి కూడా ఎందుకురా బావిలో దూకుతా అంటున్నావు? నీకేం తక్కువని దీన్ని పెళ్లి చేసుకోవాలని లండన్ నుంచి వచ్చావు? బావ చెప్పాడనా? కావాలంటే బావతో నేను మాట్లాడతాను. ఇష్టం లేదని ఒక్క మాట చెప్పురా. ప్రణవి చెడ్డది కాదురా, నెగటివ్గా ఆలోచిస్తుందంతే. అది కూడా ఆయుష్ మీదున్న పిచ్చి ప్రేమతో. తనని మంచిగా మార్చి మీ అందరి ముందు నిలబెట్టే బాధ్యత నాది. ట్రస్ట్ మీ, తను చాలా మంచిది, కాకపోతే కొంచెం పిచ్చిది. అది తగ్గిస్తే తను కూడా మనలో ఈజీగా కలిసిపోతుంది. నీకెందుకు, అదంతా నేను చూసుకుంటాను కదా. ఇంత చెప్తున్నా వినడం లేదు అంటే అదంటే నీకు ఎంత ఇష్టమో తెలుస్తుంది. తను మారుతుంది అంటే అంతకంటే ఇంకేం కావాలరా. ఎనీవే కంగ్రాట్స్ అంటూ విక్రమ్ని హక్ చేసుకొని హార్ట్ఫుల్గా కంగ్రాట్స్ చెప్తాడు. వీళ్ళిద్దరేంటి ఇంత క్లోజ్గా ఉన్నారు? ఇద్దరికి ముందే పరిచయం ఉందా అని ఆలోచిస్తూ ఉన్న ప్రణవికి అప్పుడే అక్కడికి వచ్చిన పురోహితుడిని చూసి ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి పురోహితుడి వైపు కంగారుగా చూస్తూ ఉంటుంది. నమస్తే ఆయుష్ గారు, కాస్త ఆలస్యమైంది, క్షమించండి అంటూ ఆయుష్ చూపెట్టిన సోఫాలో కూర్చొని అందరినీ పలకరించి రాగిని ఇచ్చిన ప్రణవి జాతకాన్ని, కల్పన ఇచ్చిన విక్రమ్ జాతకాన్ని పరిశీలిస్తూ ఇద్దరి పేర్ల మీద ముహూర్తం కోసం చూస్తూ ఉంటాడు. సూర్యదేవ్ గారు, అమ్మాయి అబ్బాయి పేర్లు జాతకాలు చాలా దివ్యంగా కలిశాయి. ఇద్దరు సంతోషంగా ఉంటారు. మొదట్లో కొన్ని సమస్యలు వచ్చినా అబ్బాయికి అమ్మాయి మీదున్న ప్రేమే వీళ్ళ బంధాన్ని బలపరుస్తుంది. ఇక ముహూర్తాల విషయానికి వస్తే వివాహానికి ఇంకో 2 నెలల్లో మంచి ముహూర్తం ఉంది. ఇక పోతే నిశ్చితార్థానికి మాత్రం 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. అది పోతే 1 రోజుల వరకు ముహూర్తాలు లేవు. అలా అని మరీ 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ అంటే చాలా కష్టం అండి. 1 మంత్ తర్వాతనే ఫిక్స్ చేయండి. ఈలోపు మ్యారేజ్ ఆపడానికి నా ప్రయత్నాన్ని నేను చెయ్యాలి కదా అనుకుంటూ 1 మంత్ తర్వాత ముహూర్తంనే ఫిక్స్ చేయండి పంతులు గారు. అదే ఖాయం చేయమంటారా దేవుగారు? కాదు, ఇంకో 2 డేస్లోనే ఫిక్స్ చేయండి. అంతేకాదు పెళ్ళికి కూడా ఇంకొంచెం మంచి ముహూర్తం ఉంటే చూడండి.
బావా ఎందుకంత తొందర అంటూ ఏడుపు మొహం పెట్టుకొని చూస్తున్న ప్రణవి వైపు సీరియస్గా చూడడంతో నవ్వుతూ ఉన్న మోహిత్ విక్రమ్ల వైపు కోపంగా చూస్తూ నిన్నటిదాకా వీడొక్కడే ఇప్పుడు ఈ విక్రమ్ కూడా తయారయ్యాడు అని చిరాక మొహాన్ని తిప్పుకుంటుంది. ఆయుష్ గారు, ఇంకో నెల 10 రోజుల్లో మంచి దివ్యమైన ముహూర్తం ఉందండి. గుడ్, అదే ఫిక్స్ చేయండి అంటూ అంకుల్ మీకు ఓకే కదా అంటూ కమల్ కల్పన వైపు చూస్తాడు. నో ప్రాబ్లం ఆయుష్, బట్ ఇక్కడే అన్ని రోజులు ఉండాలంటే నాకు పాసిబుల్ అవ్వదు. అందుకే విక్కీ ఇక్కడే ఉండి తన వర్క్స్ అన్ని చూసుకుంటాడు. నేను కల్పన ఎంగేజ్మెంట్ అయ్యాక వెళ్ళిపోయి మ్యారేజ్కి 10 days ముందే వచ్చేస్తాము. ఓకే అంకుల్, మీ ఇష్టం అని చెప్పి పురోహితుడి వైపు చూస్తూ ఎంగేజ్మెంట్కి ముహూర్తం ఫిక్స్ చేయండి, ఆ రోజు లగ్న పత్రిక కూడా రాయాలి అంటూ సంభావన పెద్ద ఎత్తున ఇచ్చి పంపించి ప్రణవి విక్రమ్లను పక్కపక్కనే కూర్చోబెట్టి అందరూ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. తన పక్కన కూర్చొనున్న విక్రమ్ వైపు కోపంగా చూస్తూ ఈ ఎంగేజ్మెంట్ ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ ఉన్న ప్రణవికి విక్రమ్ ఉడుము పట్టిలాగా తన నడుమును చుట్టేయడంతో షాక్ అయ్యి కెవ్వుమని కేక పెడుతుంది. ఈ ప్రణవి పెళ్లి చూపులు చూస్తుంటే నాకు నా పెళ్లి చూపులు గుర్తొస్తున్నాయి. నాకు కూడా ఫస్ట్ పెళ్లి చూపుల్లోనే నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. ఏమైనా పెళ్లి చూపులు భలే ఉంటాయి కదా. అసలు ఇంకా ఫస్ట్ పెళ్లి చూపులు అంటే ఆ భయము, టెన్షను, అమ్మో ఆ సిగ్గు అసలు చెప్పలేము. అసలు మాటల్లో భలే డిఫరెంట్ ఫీలింగ్ అది. సరే, అదంతా పక్కన పెడితే ప్రణవి విక్రమ్ పేరు ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. అలాగే ప్రణవికి కరెక్ట్ మగుడు విక్రమ్ అని ఎంతమంది అనుకుంటున్నారు? ఈ స్టోరీలో ప్రతి ఒక్కరికి స్క్రీన్ ప్లే ఉంటుంది. అఫ్ కోర్స్ మెయిన్ లీడ్స్ ఆయుష్ అండ్ ఆషీనే, వాళ్ళ స్టోరీనే ఎక్కువ ఉంటుంది. బట్ వాళ్ళతో పాటు మిగిలిన పేర్స్ కూడా ఉంటారు. సో మీకు ఏ పేరు బాగా నచ్చిందో చెప్పండి. అండ్ ఇంతకీ మన మోహిత్ హీరోయిన్ ఎక్కడుందనుకుంటున్నారు? మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. అలా కాదు కానీ మీ దగ్గర ఎవరైనా అమ్మాయి ఉంటే చెప్పొచ్చు కదా, మన మోహిత్ చాలా మంచివాడు, మీకు బాగా తెలుసు. ఎవరైనా ఉంటే చెప్పండి, సంబంధం చూసేద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ చేశాక హైప్ కూడా ఇవ్వండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.